विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शांतिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:50 తిథి దశమి రాత్రి 12:12 వరకు, నక్షత్రం స్వాతి ఉదయం 6:50 వరకు, వర్జం మధ్యాహ్నం 1:04 నుంచి 2:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:12 నుంచి 11:04 వరకు, మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు, అమృతకాలం రాత్రి 11:45 నుంచి 1:32 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టగోర్కు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు: గురువారం లక్ష్మీ వ్రతారంభం, చాక్షుష మన్వాది. లక్ష్మీ వ్రతారంభం కాబట్టి లక్ష్మీదేవిని పూజ చేయడం అనేటువంటి వ్రతాన్ని ఆచరణలో పెట్టడం ఇవాళ ఆరంభిస్తాం. దాన్ని కొనసాగించడం ద్వారా మనకు ఉత్తమమైన సత్ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆరోగ్యము, సంపద, అనుభవయోగ్యం కావడము ఇవన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మనం లక్ష్మీదేవిని ప్రతిరోజు ఆరాధించుకోవడం మంచిదే. అయితే ఇలాంటి ప్రత్యేక సమయాల్లో ఆరాధించడం వలన విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. అలాగే చాక్షుష మన్వాది కావడం వలన పితృదేవతలను ఆరాధించడం వలన మనకు సంపదలు పెరుగుతాయి. అలాగే పిల్లల యొక్క అభివృద్ధి పెరుగుతుంది, వాళ్ళ ఆరోగ్యం పెరుగుతుంది, వాళ్ళు ఉద్యోగాలు రావడం లాంటి ఉత్తమ ఫలితాలు వాడు పొందగలుగుతూ ఉంటారు. ఇంకా విశేషించి వారి వలన సమాజానికి మేలు కలుగుతూ ఉంటుంది. దాని ద్వారా వంశానికి ప్రతిష్ట పెరుగుతుంటుంది. అందువలన మనం ఆ ఆరాధన అనేటువంటిది కొనసాగించడం మంచిది. గురువారం కాబట్టి ఈరోజు మనం చేసేటువంటి చర్యలలో దత్తాత్రేయునికి సంబంధించినటువంటి స్మరణ, శ్రీదత్త శరణం మమ. ఎందుకంటే ఆయన స్మర్తృగామి సనోవతు, స్మరణం ఎవరైతే చేస్తారో వారిని దగ్గరకు వచ్చి అనుగ్రహిస్తాడట. అటువంటి ఆయన్ని స్మరించడం, అలాగే దత్తాత్రేయుని యొక్క ఆలయాలలో, అలాగే దత్తాత్రేయ అవతారాలుగా చెప్పబడేటువంటి ఆలయాలలో కూడా శనగలతో చేసినటువంటి పిండి వంటలు, అలాగే శనగలు పోచి పెట్టడం ఇలాంటివన్నీ కూడా నివేదన చేసి వాటిని ప్రసాదంగా అందరికీ పంచడం ద్వారా ఒకవైపు భగవద్ అర్పణమవుతుంది, మరోవైపు దానమవుతుంది, మూడోవైపు మనం ప్రసాద స్వీకరణ అవుతుంది. ఈ శనగలు మొదలైనటువంటివి తినడం ద్వారా గురునికి సంబంధించిన షుగరు మొదలైన అనారోగ్యాలు తొలగిపోతాయని ఆధునిక పరిశోధకులు గుర్తిస్తూ ఉన్నారు. అందుకని షుగరు వ్యాధికి కారకుడైన గురుడే ఆ సంబంధిత పదార్థంతో అనారోగ్యాన్ని తగ్గించేవాడుగా కూడా ఉంటున్నాడు అన్నమాట. అందుకని మనం ఆ గురుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా, దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం ద్వారా గురుగ్రహ దోషాలు తొలగిపోతుంటాయి. అంటే అష్టమ గురుడు, అర్ధాష్టమ గురుడు, అలాగే వ్యయగురుడు ఇలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గురు దశా దోషాలు కూడా తొలగిపోతుంటాయి. నేటి ఆణిముత్యాలు. అంతరంగం అందంగా ఉంటే ఆచరణ అర్థవంతంగా ఉంటుంది. మనసులో చిగురించే ఆధ్యాత్మికతని బుద్ధికి ఆలంబనగా చేసుకోగలిగితే జీవితం సహస్రార కమలమవుతుంది.
నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. పిలిస్తే పలికే దైవం షిర్డీ సాయిబాబా వారు. ఆ బాబావారి యొక్క ద్వాదశ నామావళి చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని మానవాళికి ప్రసాదిస్తుంది. గురువారం నాడు గురుతత్వ ప్రభావంతో విరాజిల్లేటువంటి ఆ స్వామిని దర్శించి అక్కడ గురుతత్వానికి సంబంధించినటువంటి వివిధ అంశాలలో దాగిన పరమార్థ లక్షణాన్ని అవగాహన చేసుకుంటూ ఆ స్వామిని గనక ఐశ్వర్య సిద్ధి కోసం సకల సంపద లక్షణాలు ప్రాప్తించడానికి ఎర్ర గులాబీలతో గనక ఆ స్వామిని గనక పూజ చేసినట్లయితే తప్పనిసరిగా సత్ఫలితాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బాబావారి ఆలయాల్లో ఇచ్చేటువంటి విశిష్టవంతమైనటువంటి హారతులను కనులారా వీక్షిస్తూ నామ సంకీర్తన ద్వారా ఆ భగవాన్ని చెంతకు మనస్సును గనక చేర్చినట్లయితే ఆ గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి ఆ స్వామి అనుక్షణం కూడాను కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు సుమా. అందుకే ఏ గురువులు ఏ విధమైనటువంటి భావాలు వ్యక్తీకరించినప్పటికీ మీ భారమంతా నాపై పడవేయుడు, నేను దాన్ని తప్పక భరింతును అనే సూత్రాన్నే వివిధ రకాలుగా అభివర్ణించారు. అందుకే గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పిన నిగూఢ రహస్యం. గురువు యొక్క చక్కటి దృష్టి మానవాళికి సర్వాభీష్టాల్ని కూడాను ప్రసాదిస్తుంది. అందుకే గురువు మాట వేదవాక్కుగా భావన చేసి వారు చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికల్లో గనక జీవన గమ్యాన్ని చక్కగా గనక సాగించినట్లయితే అనుక్షణం ఆ గురువు మార్గదర్శకుడై రాచబాట వైపు నడిపింపచేస్తాడు, జ్ఞాన జ్యోతిని వెలిగింపచేస్తాడు అంటోంది శాస్త్రం. అందుకే దైవం మానవ రూపంలో ఆవిర్భవించి మనందరికీ కూడాను వివిధ రకాలైనటువంటి ఉపదేశ సారాల్ని అందించినటువంటి గురు పరంపరాతత్వంతో కూడిన పుణ్యభూమి మన భారతావని. భారతావనిలో జన్మించిన గురువులకు నమస్కృతాంజలు గడించడం మన భారతీయ సనాతన సంప్రదాయం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. జనసంగంబులకెల్లెడన్ సులభ నిష్పన్నంబులవు తుమ్మి పూలును తోయంబును భూతి బిల్వదళముల్ చూడంగ నీ ప్రీతికిన్ స్వనివాసంబులుగా ధరిత్రినమరన్ సర్వార్ధదంబై తనర్చిన నీ పూజయొనర్పలేరు కుమతుల్ శ్రీ కొప్పులింగేశ్వర. ఓ కొప్పులింగేశ్వర స్వామి, ఈ లోకంలో నీ పూజ చేయటం చాలా తేలిక. మిగతా దేవతలకు పూజ చేయటం అనేది కొంతైనా కష్టం కావచ్చు, కానీ నీ పూజ మాత్రం చాలా తేలిగ్గా చేయవచ్చు. ఎందుకనంటే తుమ్మి పువ్వులను ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి. గడ్డిలోనే చిన్న చిన్న మొక్కలుగా ఉంటాయి, తెల్లని చిన్ని పూలుంటాయి. ఆ తుమ్మి పూలు 4 పూలు తీసుకొచ్చి నీకు పూజ చేస్తే చాలయ్యా, నువ్వు పరవశించిపోతావు. 5 తుమ్మి పూలతో పూజ చేస్తే పంచాక్షరీ జపం చేసినటువంటి ఫలితాన్ని ఇస్తావు. జనసంగంబులకెల్లెడన్ సులభ నిష్పన్నంబులవు తుమ్మి పూలును. ఈ ప్రజలకి ఎక్కడ పడితే అక్కడ దొరికేటువంటి ఈ తుమ్మి పూలు తోయంబును. నీరు దొరకని ప్రదేశం ఎక్కడుంటుంది?
కాసిన నీరు తీసుకుని వచ్చి అలా అభిషేకం చేస్తే చాలు పరమానంద భరితుడు అవుతావు. భూతి విభూతి ఏముందయ్యా, ఇంత బూడిద తీసుకొచ్చి నీకు పూస్తే చాలు పరమానంద భరితుడు అవుతావు. బిల్వదళముల్ మారేడాకులు తీసుకొచ్చి నీకు పూజ చేస్తే చాలు నువ్వు పరమానంద భరితుడు అవుతావు. చూడంగని ప్రీతికిన్ స్వనివాసంబులుగా ధరిత్రినమరన్, నీకు ఎక్కడ పడితే అక్కడ ప్రజలందరూ పూజ చెయ్యాలి అని ఈ మారేడు చెట్లు ఎక్కడ పడితే అక్కడ మొలిచాయి. ఈ తుమ్మిపూల చెట్లు ఎక్కడ పడితే అక్కడ మొలిచాయి. నీరు ఎక్కడ పడితే అక్కడ ప్రవహిస్తున్నది. ఎక్కడ పడితే అక్కడ ఈ బూడిద కూడా లభిస్తున్నదయ్యా. కానీ జనం పట్టించుకోవటం లేదు. స్వనివాసంబులుగా ధరిత్రినమరన్, ఈ భూమి అంతటా కూడా ఆక్రమించి ఉన్నాయి ఈ పూలు, ఈ నీరు, ఈ భూతి. సర్వార్ధదంబై తనర్చిన నీ పూజ యొనర్పలేరు కుముతుల్ శ్రీకొప్పులింగేశ్వర. కుమతులైనటువంటి వారు సరిగ్గా ఆలోచించలేక నీకు దూరమైపోతున్నారయ్యా. నిన్ను చాలా తేలిగ్గా కాసిని నీటితో అభిషేకించచ్చు కదా, మారేడు దళాలతో అభిషేకించచ్చు కదా, ఇవన్నీ లభ్యమవుతున్నాయి కదా చాలా తేలిగ్గా. అయినా తెలుసుకోలేక నీ పూజకు దూరం అవుతున్నారు. అది తెలిసిన సజ్జనులు మాత్రం హృదయాన్ని నీకు సమర్పిస్తూ నిర్మలమైన మనస్సుతో నిరహంకారంతో నిన్ను మనస్సులో నిలుపుకుని ఈ మారేడాకులతో తుమ్మిపూలతో ఈ జలంతో నిన్ను అర్చిస్తున్నారు. స్వామి, నువ్వు ప్రసన్నుడవై వారికి సకలార్థములను కూడా సిద్ధింపజేస్తున్నావయ్యా అంటూ ఆ పరమేశ్వరుణ్ణి అర్చించటం చాలా తేలికైన పని అని తెలియజేస్తూ భక్తితో ఆర్తితో సర్వసమర్పణ బుద్ధితో ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ కూచిమంచి సుందర కవి గారి కొప్పులింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. స్వాగతం సకలలోకనుతాయై, స్వాగతం భువనరాజమహిష్యై. శమయతు పాపం దమయతు దుఃఖం హరతు విమోహం స్ఫుటయతు బోధం ప్రథయతు శక్తిం మందం హసితం మనసి జశాసన కులసుదృశో నః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. క్వచిదపి రతిశత లలితం దైవం క్వచిదపి సుతరాం చండం దైవం భక్త మనోనుగ వేషం దైవం యోగి మనోనుగ విభవం దైవం. జగన్మాత యొక్క స్వరూపము ఎప్పుడూ సౌమ్యంగానే ఉంటుందా అంటే అలా నిర్ధారించి చెప్పడానికి లేదు అంటూ ఇందులో అమ్మవారుకున్న రెండు రకాల స్వరూపాన్ని విస్తరిస్తున్నారు. ఘోరము అఘోరము అనగా సౌమ్యము ఉగ్రమైనటువంటి రూపములు రెండింటినీ చెప్తూ క్వచిదపి కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల రతి శత లలితం. రతి అనే మాట ఇక్కడ విలాసము అని ఒక అర్థము, ఆసక్తి అని ఒక అర్థం. ఆసక్తి గొలిపేటటువంటి విలాసవంతమైన రూపముతో ప్రకాశిస్తున్నది. పైగా రతీదేవి అంటే సౌందర్యానికి అధిదేవతగా చెప్పబడుతుంది. అలాంటి సౌందర్యాధిదేవత అయినటువంటి రతీదేవులు 100 మంది కూడా అమ్మవారి సౌందర్యం ముందు తక్కువే అనిపించుకుంటారు. అలాంటి రతి శతాధికమైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తున్న లాలిత్య రూపంతో సౌమ్య రూపంతో భవానీదేవి ప్రకాశిస్తున్నది. అదే సమయంలో క్వచిదపి సుతరాం చండం దైవం, కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల తీవ్రమైన చండశక్తిగా గోచరిస్తున్నది. సౌమ్యము ఆ తల్లి రూపమే, చండ లక్షణము అనగా తీవ్ర లక్షణము కూడా ఆ జగన్మాత యొక్క స్వరూపమే. భక్త మనోనుగ వేషం దైవం, భక్తుల మనస్సును అనుసరించి సంచరించేటువంటి దైవము అమ్మవారు. ఎప్పుడైనా దేవతకు లక్షణం ఉన్నది, అది భక్తుల యొక్క భావనకు అనుగుణంగా ఉంటుంది. అందుకే యాదృశీ భావనాస్తత్ర సిద్ధిర్భవతి తాదృశి అన్నారు. అందుకు భక్త మనోనుగ వేషం దైవం, భక్తుల మనస్సులను అనుసరించి ఉండేటువంటిదే దేవత యొక్క కృప. యోగి మనోనుగ విభవం దైవం, ఇక యోగుల మనస్సుల్ని అనుసరించే ఐశ్వర్యము
జగన్మాత యొక్క స్వరూపము అంటున్నారు. ఈ మాటకి ఉన్న అర్థం వేరు. భక్త మనోనుగా అన్నప్పుడు భక్తవాత్సల్యం కనబడుతున్నది. యోగి మనోనుగా అన్నప్పుడు యోగులు తమ మనస్సుతో ఏమనుకుంటారో దాన్ని సాధించగలరు. యోగము వల్ల వాళ్ళకు వచ్చినటువంటి ప్రత్యేక మహిమా శక్తి అది. అలా యోగులు దేనినైనా సాధించగలిగే శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తియే దైవము. యోగి ప్రకృతి పరంగా కూడా అసాధ్యమయ్యేదాన్ని సాధ్యం చేయగలడు. ఆ యోగశక్తి తపశ్శక్తి వల్ల సాధ్యమవుతుంది. ఆ తపశ్శక్తి యోగశక్తి రూపముగా యోగుల్లో ప్రకటింపబడే మహిమా వైభవము జగన్మాత ఉమాదేవి యొక్క దైవస్వరూపమే. చరితే మధురం స్తువతాం దైవం, చరణే మధురం నమతాం దైవం, అధరే మధురం శంభోర్దైవం, మమతు స్తన్యే మధురం దైవం. ఇక్కడ మధుర స్వరూపాన్ని 4 పాదాల్లో చెప్పారు. అమ్మ మధుర స్వరూపిణి. మధురము అంటే ఆనందము, ఆస్వాదనీయమైనటువంటి మాధుర్యము. ఇది అమ్మవారి యొక్క స్వరూపము. ఎక్కడైతే ఒక ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉంటామో దాన్ని మధురం అని చెప్పాలి. అలాగా ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క మాధుర్యాన్ని అమ్మవారు చూపిస్తున్నారు. స్తోత్రం చేసేవారికి అమ్మవారి చరిత్ర మధురంగా ఉంటుంది. తల్లి యొక్క చరిత్రని స్తోత్ర రూపంలో కీర్తిస్తారు. ఉదాహరణకి భండాసురుని అమ్మవారు సంహరించిన చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను వశిన్యాది వాగ్దేవతలు కీర్తించారు. ఆ చరిత్ర మధురంగా ఉంటూ భక్తుల చేత స్తుతింపబడుతున్నది కనుక స్తోత్రం చేసేవారికి చరిత్ర అనే మాధుర్యంతో అమ్మవారు లభిస్తున్నారు. నమస్కరించే వారికి పాదముల్లో మాధుర్యం ఉన్నది. అమ్మవారి పాదాల్లో మాధుర్యము నమస్కరించే వారికి తెలుస్తుంది. అమ్మవారి చరిత్రలో మాధుర్యము స్తోత్రం చేసేవారికి తెలుస్తుంది. అమ్మవారి అధరాల మాధుర్యము పతి అయిన పరమేశ్వరునికి తెలుస్తుంది అన్నారు. శంభో సంభోగ యోగ్యం అంటారు శంకర భగవత్పాదుల వారు ఒక చోట. పరమశివ దుర్మాత్ర విషయం అంటారు ఇంకొక చోట. పరమశివుడు మాత్రమే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తాడు. అలాగా అమ్మవారి అధరాల్లో మాధుర్యం శివునికి తెలుసు. అమ్మవారి స్తన్య మాధుర్యం నా బోటి శిశువులకు తెలుసు అంటున్నాడు. అంటే గణపతి సుబ్రహ్మణ్యుడు అమ్మవారి యొక్క ఆ మాతృవాత్సల్య పూరకమైనటువంటి పోషక లక్షణమైన స్తన్యాన్ని పానం చేశారు కనుక ఆ స్తన్య జ్ఞానపానం చేత వాళ్ళు ధన్యులయ్యారు. దీనినే పరాక్షరము జ్ఞానక్షీరం అంటారని ఇదివరకు భాగాల్లో మనం చెప్పుకున్నాం. అటువంటి పరాక్షీర మాధుర్యము శిశువులైన గణపతికి సుబ్రహ్మణ్యునికి తెలుసు. అటువంటి దైవస్వరూపమైన అమ్మవారు మాధుర్య రూపిణి. భుజభృత విష్టపభారం దైవం, పదధృత సంపత్సారం దైవం, లాలిత నిర్జర వీరం దైవం, రక్షిత సాత్విక ధీరం దైవం. తన భుజాలపై ప్రపంచ భారాన్ని భరిస్తున్న దైవము, తన పాదాలయందు సంపదల సారాన్ని వహించినటువంటి దైవము. అంటే అమ్మవారు భుజములు పాదములు ఎటువంటివంటే ఆ భుజములు సమస్త ప్రపంచ భారాన్ని భరించే భుజాలు. ఆ పాదములు సృష్టిలో ప్రతి సంపదల్ని నమస్కరించే వారికి ఇవ్వగలిగినటువంటి పాదములు. అందుకే లోక పోషణంతా భుజాలలో ఉన్నది, సంపద అంతా పాదాలలో ఉన్నది. ఆ జగన్మాత లాలిత నిర్జర వీరం దైవం, దేవవీరుల్ని లాలిస్తూ ఉన్నది అంటే పాలన చేస్తూ ఆనందింపజేస్తున్నది. రక్షిత సాత్విక ధీరం దైవం, సాత్వికము ధీర లక్షణము కలిగిన వారిని రక్షిస్తున్న అమ్మవారు. అందుకు అమ్మవారి రక్షణ పొందాలంటే మనకు సాత్విక లక్షణము ధీర లక్షణము ఉండాలి. అందుకు సత్వగుణంతో కూడినటువంటి జ్ఞానుల్ని రక్షించే దైవము అమ్మవారు. చిచ్చత్యాత్మక మధితను దైవం, తటిదాకృత్యధిభూతం దైవం, శృతిషు శివేతి ప్రథితం దైవం, జయతి జగత్రయ వినుతం దైవం. ప్రతివారి శరీరంలో చిచ్చక్తిగా ఉన్నది దైవము. ప్రతి ప్రాణికోట్లోనూ పంచభూతాల్లోనూ కూడా ఒక విద్యుచ్ఛక్తిగా భాషిస్తున్న దైవము. వేదముల యందు శివా అని చెప్పబడుతున్నది దైవము. జగత్రయము చేత అంటే ముల్లోకాల చేత నుతింపబడుతున్న దైవము జయతి. జయతి అంటే జయించుచున్నది, సర్వోత్కర్షముగా వర్ధిల్లుతున్నది అని చెప్తున్నారు. ఈ 23 శ్లోకంతో ఈ స్తబకం పూర్తయినట్లే. తర్వాత చెప్తున్నటువంటి 2 శ్లోకములు ఉపసంహార శ్లోకములు. రమణ మహర్షేరంతే వాసి మధ్యమపుత్రో నరసింహస్య, వాసిష్ఠోయం మరుతా మాతు గణపతిరంఘ్రిం శరణముపైతి. రమణ మహర్షికి శిష్యుడైనటువంటి వాడు, నరసింహ అని చెప్పబడుతున్న వారికి మధ్యమ పుత్రుడు అయినటువంటి గణపతి ముని, వశిష్ఠ గోత్రానికి చెందినటువంటి ఈ కవి దేవతల తల్లి అయిన అమ్మవారిని శరణు వేడుతూ ఈ స్తుతిని రచించాడు. అంఘ్రిం శరణముపైతి అనేది ఆఖరి మాట. అమ్మవారి పాదపద్మాన్ని శరణు వేడుతున్నాను. త్రిభువన భర్తు పరమాశక్తి సకల సవిత్రీ గౌరీ జయతి, తన్నుతిరేషా గణపతి రచిత పాదాకులక ప్రాంతా జయతి.
ఇక్కడ జయతి జయతి అనే మాటలే చివరకు వస్తున్నాయి. అంటే సర్వోత్కృష్టముగా విరాజిల్లుతున్నది అమ్మవారు. అమ్మవారికి జయము, ఆ జయమే లోకానికి జయము. ముల్లోకాలకి ప్రభువైన పరమేశ్వరుని యొక్క పరమశక్తి, సకల జగత్ సృష్టి స్థితిరేలు చేస్తున్న గౌరీదేవి గణపతి చేత రచింపబడిన ఈ 1000 శ్లోకాలు ఉమాసహస్రంతో స్తుతింపబడి లోకాలని ఏలుతున్నది. పాదాకులక అనేటువంటి వృత్తముతో ఈ స్తబకం రచింపబడింది. ఇలా మొత్తం 40 స్తబకములతో కూడినటువంటి ఉమాసహస్రం పూర్తయినది. ఒక్కొక్క స్తబకానికి 25 శ్లోకములు, కొండకుచో కొంచెం ఎక్కువ ఉండవచ్చు. మొత్తానికి 1000కి పైగా ఉన్నటువంటి శ్లోకముల చేత ఉమాదేవిని స్తుతించారు. వేదముల యందు, ఉపనిషత్తుల యందు, మంత్రశాస్త్రాల్లో, పురాణ ఇతిహాసాల్లో, యోగశాస్త్రంలో, ఇలా వివిధ శాస్త్రాల్లో ప్రస్తావించబడిన శాక్తేయ తత్వాన్నంతటినీ ఒక్క గ్రంథంలో అందించారు గణపతి ముని. దర్శన శక్తితో మహాత్ములైన రమణ మహర్షి యొక్క అనుగ్రహంతో అందించిన ఉమాసహస్రం జగన్మాత వైభవానికి నిలువెత్తు దర్పణము. ఇటువంటి దివ్య గ్రంథాన్ని చెప్పుకునే భాగ్యం మనకు కలిగించినటువంటి జగన్మాత కృపకు నమస్కరిస్తూ స్వస్తి. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. వామనాయ నమః. పరస్పర విరుద్ధమైన స్వభావాలు గల విద్య, అవిద్య, సృష్టి, ప్రళయము మొదలైన వివిధ శక్తులు ఎల్లప్పుడూ ఒకదాని వెనుక మరొకటిగా ఆ అద్వయ పరబ్రహ్మయందు అకస్మాత్తుగా ఉద్భవిస్తూ ఉంటాయి. కాలం యొక్క పరిమితి లేని పరబ్రహ్మ నుండియే ఈ జగత్తు పుట్టింది. ఆనందఘనమైన ఆ పరబ్రహ్మ వికారాలే లేకుండానే సర్వానికి కారణమవుతుంది. అటువంటి పరబ్రహ్మను నేను శరణు పొందుతున్నాను. సత్యాశిషోహి భగవంస్తవ పాద పద్మం ఆశిస్తతాను భజతః పురుషార్థమూర్తే అప్యేవ మార్య భగవాన్ పరిపాతి దీనాన్ వాస్త్రేవ వత్సకమనుగ్రహ కాతరోస్మాన్. ఓ భగవంతుడా, సర్వమానవులు కోరుకునే ఆనందానికి పద్మం వంటి నీ పాదమే స్థానం వంటిది. నిన్ను నిష్కామ భావనతో సేవించేవాడికి గొప్ప పదవి మొదలైన ఇతర ఫలాల కంటే కూడా పద్మం వంటి నీ పాదాన్ని సేవించటమే నిజమైన ఫలమవుతుంది. అయినా కూడా ఓ మహానుభావ, భగవంతుడవైన నువ్వు భక్తులకు అనుగ్రహించటానికి తహతలాడుతూ ఉంటావు. కొత్తగా ఈయన ఆవుదూడను కాపాడే విధంగా దీనులైన మమ్మల్ని నువ్వు అన్ని విధాలుగాను కాపాడుతూ ఉంటావు అని బుద్ధిమంతుడైన ధ్రువుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు భక్తవత్సలుడు భగవంతుడు అయినటువంటి శ్రీహరి ధ్రువుడు చేసిన స్తుతికి చాలా సంతోషించి అతడికి అభినందిస్తూ ఇలా అన్నాడు. వేదాహం తే వ్యవసితం హృది రాజన్య బాలక తత్ప్రయచ్ఛామి భద్రం తే దురాపమపి సువ్రత. ఓ రాజకుమారా, నువ్వు ఉత్తమమైన వ్రతనిష్ట గలవాడివి. నీ హృదయంలోని అభిప్రాయం నాకు తెలుసు. నువ్వు కోరుకునేది పొందటానికి సాధ్యం కానేది అయినా, దుర్లభమైనది అయినా సరే నీ కోరిక నేను తీరుస్తాను. నీకు మంగళం కలుగుగాక. ఓ ధ్రువ, నువ్వు పొందబోయే లోకం ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దానిని ఇతరులు అధిరోహించలేరు, ప్రవేశించలేరు. నువ్వు అక్కడ శాశ్వతంగా నివసిస్తావు. గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు ఆ లోకానికి బంధించబడి ఉంటాయి. తమ తమ పుణ్యాన్ని అనుసరించి ఊర్ధ్వలోకాలలోని పుణ్యాత్ములు కల్పం లోపల
తిరిగి భూలోకంలో జన్మిస్తూ ఉంటారు కల్పమంతరం అయిన తర్వాత. కానీ ఈ లోకం మాత్రం నీకు కల్పాంతరం వరకు నిలిచి ఉంటుంది. కల్పం లోపల ఎన్నో మాటలు జీవిస్తూ ఉంటారు జీవులు. కానీ ఆయన మాత్రం అట్లనే ధర్ముడు అంటే నీకు కల్పాంతరం వరకు నిలిచి ఉంటుంది. నువ్వు ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు వానప్రస్థ ధర్మాన్ని ఆచరించి గొప్ప పుణ్యాన్ని సంపాదించిన సప్తఋషులు నక్షత్ర రూపంలో ఇతర తారాగణాలతో కలిసి ఆ లోకం చుట్టూ నిరంతరం ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. నీ తండ్రి నీకు రాజ్యాన్ని అప్పజెప్పి వానప్రస్థానికి వెళ్ళిన తరువాత నువ్వు ఆ రాజ్యాన్ని 36,000 సంవత్సరాల కాలం పాలిస్తావు. ధర్మార్థ కామాలు అనేటువంటి పురుషార్థాలలో ఒకదానితో మరొకదానికి విరోధం లేకుండా ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకొని రాజ్యభోగాలను అనుభవిస్తావు. నీ తమ్ముడైన ఉత్తముడు అడవికి వెళ్లి వేటలో మరణిస్తాడు. అతడి తల్లి అయినటువంటి సురుచి కుమారుడిని మరిచిపోలేక అడవిలో అతడిని వెతుకుతూ కార్చిచ్చులో చిక్కుకుపోయి మరణిస్తుంది. యజ్ఞమే నా హృదయం, అటువంటి నన్ను నువ్వు పుష్కలమైన దక్షిణంలో గల అనేక యజ్ఞాలను ఆచరించి చక్కగా ఆరాధిస్తావు. ఈ లోకంలో ఉత్తమమైన భోగాలను అనుభవించి అంత్యకాలంలో నన్ను స్మరిస్తావు. తతో గంతాసి మతస్థానం సర్వలోక నమస్కృతం. తతో గంతాసి మతస్థానం సర్వలోక నమస్కృతం. తరువాత నువ్వు సకల లోకాలతో నమస్కరించబడేది సప్తమండలం కన్నా పైన ఉన్నదైన నా లోకాన్ని చేరుతావు. అక్కడకు యతీశ్వరులు మాత్రమే చేరగలరు. అక్కడికి చేరిన వారు తిరిగి జన్మించడం అనేది ఉండదు. ఈ విధంగా ఆ గరుడధ్వజుడు బాలధ్రువుడితో ఆరాధింపబడి అతడికి తన లోకాన్ని అనుగ్రహించాడు. అతడు చూస్తూ ఉండగానే తన ధామానికి వెళ్ళిపోయాడు. శ్రీహరి పాదాలను సేవించటం వల్ల ధ్రువుడి సంకల్పం పూర్ణమైపోయింది. అతడి కోరిక నెరవేరింది. కానీ అతడికి పూర్ణమైన సంతృప్తి కలగలేదు. కానీ అతడు భగవంతుణ్ణి ఆదేశాన్ని గుర్తుకు తెచ్చుకొని నగరానికి తిరిగి వెళ్ళాడు. అన్నాడు విదురునితో మైత్రేయ మహర్షి. అప్పుడు విదురుడు ఆయనని ఇలా ప్రశ్నించాడు. ఓ మహర్షి, శ్రీహరి మాయాధీశుడు. ఆయన యొక్క శాశ్వత స్థానం అన్నిటికన్నా చాలా గొప్పది కదా. అది మోసగాళ్లకు పొంద శక్యం కానిది కదా, దుర్లభమైనది కదా. అది ఆయన పాదాలను అర్చించే భక్తులకు మాత్రమే లభిస్తుంది. ఎన్ని జన్మలెత్తినా పొందలేని ఆ ధామాన్ని సారం తెలిసిన ధ్రువుడు ఒకే జన్మలో పొందాడు. అయినా కూడా అతడు తన కోరిక తీరలేదు అని భావించటానికి కారణమే ఏమై ఉంటుంది అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు మైత్రేయ మహర్షి ఇలా సమాధానాన్ని చెప్పసాగాడు. సవతి తల్లి ఈటెల వంటి మాటలను పలికి ధ్రువుడి మనస్సును గాయపరిచింది. అతడు ఆ మాటలను మాటిమాటికి స్మరించాడే కాని ముక్తిని ఇచ్చే ప్రభువు నుండి ముక్తిని కోరుకోలేదు కదా. ఆ కారణంతోనే అతడు మనస్సులో దుఃఖించాడు. ధ్రువుడు ఇలా చింతించాడు. సనకసనందాది నైష్ఠిక బ్రహ్మచారులు అనేక జన్మల పాటు ఏకాగ్రమైన ధ్యానాన్ని అభ్యాసం చేశారు కదా. శ్రీహరి స్వరూపాన్ని జ్ఞానం చేతి పొందారు. నేను అటువంటి శ్రీహరి యొక్క పాదాల నీడను కేవలం 6 నెలల తపస్సుతోనే పొందాను. కాని సవతి తల్లి వేరు, నేను వేరు అనే భేదదృష్టి కలిగి ఉండటంతో నేను ఆ పాదాల నీడ నుండి మళ్లీ దూరమైపోయాను. ఎంత ఆశ్చర్యం! దురదృష్టవంతుడనైన నా మూర్ఖత్వాన్ని చూడండి. అయ్యో, నేను సంసారాన్ని తొలగించే
శ్రీహరి యొక్క పాదమూలాన్ని చేరుకున్నాను అని చింతిస్తున్నాడు. వామనాయ నమః.